ఈ కాకరకాయ ఫ్రై ఉందండి నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ కాకరకాయ బొంత కాకరకాయ ఎలా చేయాలనుకుంటే హియర్ ఈస్ ద రెమెడీ. చేయండి ఒక్కసారి. ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ బొడు కాకరకాయలని కొంచెం ఉప్పు, పసుపు, జీలకర్ర, నిమ్మరసం వేసి ఉడకబెట్టేసానండి ఒక 4-5 మినిట్స్. ఆ తర్వాత ఆ కడాయిలో ఏం చేశానంటే పల్లీలు, నువ్వులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి మంచిగా వేయించుకొని దాంట్లోకి ఏం చేద్దామంటే చింతపండు, బెల్లం అండ్ కారం, ఉప్పు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పొడి చేసుకుందాం. ఇప్పుడు మంచిగా అదే కడాయిలో కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. మంచిగా మనం ఉడకబెట్టిన బోడ కాకరకాయలన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక 4-5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద మనం పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ పౌడర్ యాడ్ చేసేసి లో ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ టాస్ చేసేసి ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని కొత్తిమీర కూడా చల్లేసుకొని జస్ట్ స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి దించేస్తే అద్దరిపోయే బొడ కాకరకాయ, బొంత కాకరకాయ, ఆ కాకరకాయ రెడీ. ఇందులో మధ్యలో ఏం టిప్స్ ఫాలో అయ్యాను, ఎప్పుడు ఎలా పౌడర్ చేశాను ఇవన్నీ ఫుల్ వీడియోలో ఉన్నాయి, చూడండి ఒక్కసారి. అది చూస్తేనే మీకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. అసలు ఈ గింజలతో సహా ఉడికిపోయినాయండి నిజంగా. టేస్ట్ అద్దరిపోయింది అంతే.